డైవర్షన్ పాలిటిక్స్ చేసిన జగన్ ఎమ్మెల్యే గణబాబు మాజీ మంత్రి కొడుకు చేసిన యాక్సిడెంట్ ను డైవర్షన్ చేయడానికి మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటన చేశారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. గోపాలపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తమ పాలనలో జరిగిన ప్రమాదాల బాధితులను పరామర్శించని జగన్ ఇప్పుడు మత్స్యకారుల పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు జగన్ రెడ్డి గారి విశాఖ పర్యటన ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా భావించవచ్చు. నిన్న ఒక సంఘటన శ్రీకాకుళంలో ఒక బీసీ గొర్రెల కాపరి దానయ్య యాక్సిడెంట్ లో చనిపోతే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం చూసాం. సకాలంలో గనక వైద్యం అందించి ఉంటే ఆ ప్రాణాలు కాపాడే పరిస్థితి. అది వదిలేసి ఆ అబ్బాయికి వైద్యం అందించే ప్రయత్నం చేయడం అనేది చూసాం. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఆయన విశాఖపట్నం వచ్చారని అనిపిస్తుంది. రాష్ట్రం అంతా చూస్తున్నారు. మత్స్యకారుల పైన కవాజమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఆయన పర్యటన సాగింది. గతంలో ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఆయన పాలనలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎక్కడా పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం ఈ మరణించిన కుటుంబాల్ని పరామర్శ పేరుతో ఒక రాజకీయ డ్రామాకు తెరలేపినట్టుగా కనబడతారు. అసలు కూటమి ప్రభుత్వంలోనే మత్స్యకారులకి సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి సంగతి ఒకసారి అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. చేపల వేటకు వెళ్లి సముద్రంలో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రోజు 10 లక్షలు ఇస్తామని ఆ రోజు అప్పటి ప్రభుత్వం జగన్ డబ్బా కొట్టి మరీ ప్రచారం చేశారు. కనీసం ఆ మొదటి 2 ఏళ్లలో వచ్చినటువంటి క్లైమ్స్ తీసుకుంటే 116 క్లైమ్స్ వస్తే అందులో సగానికి పైగా అంటే 52 మందికి అసలు ఆ క్లైమ్స్ ఇవ్వాల. 5 ఏళ్లలో చనిపోయిన వందలాది మంది కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆ 10 లక్షల చొప్పున ఇచ్చేటువంటి పరిహారం అందించుంటే ఆ అధికారికంగా ఉండేటువంటి లెక్కలు ఆ సంఖ్యని దాచిపెట్టి ఉంచారు. అంటే ఇవ్వలేదు కాబట్టి పెట్టలే. ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని ఆ రోజు కోరితే అది కూడా ఎంతమంది సముద్రంలోకి వెళ్ళారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆ 5 ఏళ్లలో చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో అక్కడ ప్రభుత్వం ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.